సో జీవనన్న విషయం అయితే క్లియర్ కట్గా అర్థమైపోయింది అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో జీవన్ రెడ్డి నుంచి ఇవాళ ఈ ఫిరాయింపుల పర్వం అనుకోవచ్చు, లేదంటే ఈ కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకు పోయే వాళ్ళు అనుకోవచ్చు. సో ఇవన్నీ పాపం రేవంత్ అను తలనొప్పిగా మారుస్తున్నాయి. ఇప్పటికే ఈ 10 మంది ఎమ్మెల్యేలతో ఒక పంచాయతీ ఉన్నది. అది చాలదనక కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లంతా పోయి మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇది రెండు ఒకెత్తైతే మళ్ళా కాంగ్రెస్ పాలన పైన కూడా ప్రజల లోపల వ్యతిరేకత కనిపిస్తుంది. ఇవన్నీ సందర్భాలు పాపం రేవంత్ రెడ్డిని నిద్ర పోనిస్తలేవు. పాపం ఆయన ఉన్నా లేకపోయినా పెద్దగా ఏం డిఫరెన్స్ కనిపిస్తలేదు. ఆయన ఎవరు పట్టించుకుంటలేరు. ఆఖరికి కాంగ్రెస్ అధిష్టానం కూడా పెద్దగా దేక్తలేదు. దానికి తోడు ఇప్పుడు జీవనన్న తీసుకుపోయి ఇగో కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులకు కూడా కాంగ్రెస్ ఇంక నడవదు, సైకిల్ కాంగ్రెస్ వేరే, స్టేట్ కాంగ్రెస్ వేరే అనేటట్టుగా ఇలా జీవన్ రెడ్డి బయట కూడా కనిపిస్తున్నారు. సో టైటిల్ ఇలా ఏం పెట్టినంటే కేసీఆర్ను కలిసిన జీవన్ రెడ్డి అనే టైటిల్ పెట్టిన. మన నిజంగా కేసీఆర్ను ఎందుకు కలిసిండు ఏం మాట్లాడినది రాధాకృష్ణ తప్ప మిగతా పేపర్ అన్ని రాసినాయి. సో ఫస్ట్ నమస్తే తెలంగాణ రాసిన విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది జీవన్ రెడ్డి గారు నిన్న కేసీఆర్ కలిసిన ఫోటో. హైకమాండ్ అట తప్పిన కాంగ్రెస్ అట పట్టు కోల్పోయిన ఏఐసిసి అట రేవంత్ చెప్పినట్టు తలుపే పిసిసి కనిపిస్తుందంట. మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు అన్న, నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పేసి కేసీఆర్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్స్ వాడినంట. సో కేసీఆర్తో కలిసి పనిచేయడం అదృష్టం, మరి 4 రోజుల తర్వాత అవకాశం దొరికిందని చెప్పేసి ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేసిండు. ఇక కేసీఆర్ అయితే మంచి ఇట్లా తెలుసుగా మీకు రెగ్యులర్గా ఇట్లా మంచి హక్ చేసుకున్నాడు. ఏదేమైనా ఇద్దరు కలిసి రాజకీయాల్లో ముందుగా ఆనించాలని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో నిన్న మొత్తం జీవన్ రెడ్డి కేసీఆర్ ఆలింగనం చేసుకున్న వీడియోలే పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇది మీరు కూడా చూసారు, నేను కూడా చూసిన. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే జీవనన్న మాట్లాడిన స్టేట్మెంట్ ఏదైతుందో దేవుడే పంపిండు మమ్మల్ని అనేది, అది పెద్దగా కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలకు. అరే నిజంగా కేసీఆర్ని ఇప్పటికి కూడా ఇంత అభిమానించడం ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన నాయకుల దగ్గర ఉన్నదా అనేది ఒక పాయింట్. ఇక రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ చరిత్రను చెరిపేయాలనే ప్రయత్నం చేస్తుండో వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు కేసీఆర్ ఇట్లా ఆకాశానికి ఎత్తింది. సో పాపం రేవంత్ అన్న మింగుడు పడకపోవచ్చు. అందుకే రాధాకృష్ణ లాంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక లాంటి లుచ్చ పేపర్లు ఈ వార్తని కవర్ చేయలేదు. సో కవర్ చేస్తారని కూడా నా పెద్ద నమ్మకం లేకుండే. సో ఇప్పుడు ఇక ఏఐసిసి అట పట్టు కోల్పోయిందంట తెలంగాణ పైన. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఏమో చెప్పినట్టే మక్కికి మక్కే పని చేస్తాడంట. సో ఆయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదట. సో దాన్ని నేను చెప్తలేను, నేను కన్ఫర్మ్ చేస్తలేను. రేవంత్ రెడ్డి గారి పైన నమస్తే తెలంగాణ వీళ్ళు రాసిన విధానం గట్లనే కనిపిస్తున్నది. దానికి తోడు ఇగో ఇంకా చాలా పాయింట్స్ రాశారు. కాంగ్రెస్ కార్యకర్తల కంట గుర్తింపు ఎక్కడున్నదని ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారకులు ఎవరని క్వశ్చన్ చేస్తున్నారు. హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రిపై అధిష్టానం ఎందుకు ఒత్తిడి చేయడం లేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఒత్తిడి చేస్తారంటే రేవంత్ రెడ్డి నెల నెల పైసలు పంపిస్తుంది. అట్లా నెల నెల పైసలు పంపించే దమ్ము వేరే నాయకుని కాడ లేదు. సో తెలంగాణ నుంచి ఢిల్లీకి నెల నెల మూటలు పోతా ఉన్నాయి. ఆ మూటలు ఇస్తున్నాడు కాబట్టి 6 గ్యారెంటీలు ఇవే, ఇవి ఇచ్చినా చెప్పినా పెద్ద వాళ్ళకి పెద్ద పరగబడదు అనమాట. ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా పన్నులు కడుతున్నది అధిష్టానానికి. సో అందువల్ల రేవంత్ రెడ్డి 6 హామీలు అమలు చేయకుండా ఇంకా ఎన్ని లంగా పనులు చేసినా పెద్దగా ఒరిగేది లేదు అనమాట వాళ్ళకు. ఇక రేవంత్ రెడ్డి పోవాలంట, కేసీఆర్ రావాలి అనే నినాదం ఇప్పుడు పల్లె పల్లెన మారుమవుతుందంట. సో ఇప్పుడు గ్రౌండ్లోకి పోదాం. రాష్ట్రంలో ఏ మూలకైనా అడుగుదాం. సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఉన్నమని చెప్పుకుంటారు, కానీ ఒరిజినల్ ఫైట్లా కనిపిస్తలేరు. ఎన్నికలు వచ్చినప్పుడు 4 రోజులు హంగామా చేస్తారు తప్ప
అధికారంకి రావాలనే ఆకాంక్షతోని ఫైట్ చేస్తుంటే పెద్దగా కనిపిస్తలేదు. ఏదో 4 సీట్లు సాధించుకోవాలి, మేము కూడా ఉన్నామని ఉనికి సాధించాలి, అదే ప్రయత్నం కనిపిస్తున్నది. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ఉందంటే 100% కనిపిస్తున్నది. అది ఎక్కడ, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా అదే ఆలోచన కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా నేను డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక పరిస్థితి ఏంది, కేసీఆర్ ఇచ్చినవి ఇవ్వలేకపోతుండు, పైగా ఈయన హామీలు అమలు చేస్తాన అధికారులకి ఇవి కూడా చేయలేకపోతుంది. సో 2 విధాలుగా నష్టపోయారు ప్రజలు. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇలా ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా పథకాలు కావచ్చు, ఏవి కూడా రావడం లేదు. సో అందువల్లనే మరి నిజంగానే కేసీఆర్ రావాలని కోరుకుంటారట. ఇప్పుడు గ్రౌండ్లో పోదాం. ఈవెన్ కొండరెడ్డిపల్లికి పోయి మూతి ముందల అమ్మాయికి పెట్టినా రేవంత్ రెడ్డి పోవాలనే శబ్దమే వినిపిస్తుంది. కాకపోతే ఎక్కడ సాయిరెడ్డి లెక్క సంవత్సరం భయంతో మైకి ముందల అబద్ధాలు చెప్తున్నొచ్చు, కానీ వాళ్ళ అంతర్మదనంలో మాత్రం గదే ఉన్నది. ఇక 2 ఏళ్లకే ప్రజలు మార్పును కోరుతున్నారట. అధికారం కోసం కాదు, ప్రజల పక్షాన పోరాడడానికే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నా అంటుండు. మీడియాతో సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్పిండు, ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయింది. ఈ స్టేట్మెంట్ నేను నమ్మనయా. అధికారం కోసం కాదు, ప్రజల పక్షాన పోరాడడానికే బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నా అనే ఈ స్టేట్మెంట్ నేను నమ్మను. 100% అధికారం కోసమే పోతుంది. ఇంకా ఇంకోటి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇలా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా ఓడిపోయాడు, వాళ్ళ పార్టీ ఆయన దేకలేదు, ఆయనకు సరైన గౌరవ మర్యాదలు ఇస్తలేదు, అందువల్లే రాజీనామా చేసిండు. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది అవతల పోతే ఆటోమేటిక్ అధికారం ఎక్స్పెక్ట్ చేస్తుండు, ఆత్మగౌరవం ఎక్స్పెక్ట్ చేస్తుండు, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుండు. అది బీఆర్ఎస్ పార్టీ ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక బయట పోయినాక కొంత చెప్పవచ్చు. సో ఆయన కూడా ఒక రకంగా ఇప్పుడు రాజకీయమే మాట్లాడండి ఈ పాయింట్లో. సో ఆయన పోయేది రాజకీయ లబ్ధి కోసం, దాంట్లో ఏం డౌట్ లేదు. ఒకవేళ ప్రజల పక్షాన పోరాడుతుంటే మరి నిజంగా ఇంతమంది 10 ఏళ్ళు ఇదే కేసీఆర్తో కొట్లాడియాలి, మళ్ళీ అదే కేసీఆర్ ఎట్లా పోతావు? సో 2 లాజిక్లు కనిపిస్తున్నాయి. ఇక తర్వాతట జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెడతారట. అదే వేదిక పైన బీఆర్ఎస్లోకి జీవారెడ్డి పోతాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తుండు. మరి ఇప్పుడు ఇక సభ పెడతారు, పోయేది తథ్యమే కనిపిస్తుంది, ఆయన ఒప్పుకుంటున్నా పోతున్నాను. కాకపోతే పోయిన తర్వాత ఏ రకంగా బీఆర్ఎస్ ఆయన గౌరవం ఇస్తానది ఒక పాయింట్ మనం గమనించాలి. మరి నిజంగా ఆ గౌరవం ఇస్తారా లేదా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ వార్తను ఎవరెవరు రాసిన ఒకసారి అబ్జర్వ్ అయ్యేది. ఇగో అన్న మీతో పని చేయమని ఆ దేవుడే పంపిండు, సేమ్ డైలాగ్ రాసి రిపీటెడ్. చాలా గ్యాప్ తర్వాత మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. మీ ఆప్యాయ ఆలింగనంతో నా ప్రాణం లేచి వచ్చింది. తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీ అవసరం రాష్ట్రానికి ఎంతో ఉంది. మీ నాయకత్వంలోనే రాష్ట్రానికి పూర్వవైభవం వస్తుంది. పార్టీ అధినేతలా కాకుండా అన్నలా ఆహ్వానించారని చెప్పేసి జీవన్ రెడ్డి ఇక భావోద్వేగానికి గురైంది ఒక రకంగా. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ అవమానాన్ని ఎదుర్కొన్నాడు కాబట్టి కేసీఆర్ దగ్గర ఇస్తా మరి బాగానే సాటిస్ఫై అయ్యిండు, అదైతే కనిపిస్తున్నది. ఇక ఇట్లా కూర్చోబెట్టి ముచ్చట పెట్టిండే 10 నిమిషాలు మాట్లాడినట్టుంది. మరి రేవంత్ రెడ్డి రూలర్గా వ్యవహరిస్తున్నాడంట. సీఎం ఆదేశాలను అమలు చేసే ఒక విభాగం పీసీసీగా మారిందంట. మరి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టుకోల్పోయింది. 2 ఏళ్లలో 3 లక్షల ఉద్యోగాలన్న హామీ ఏమైంది? అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిరు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రాని ప్రజలు అంటున్నారు. మరి పదవుల కోసం కాదు ప్రజల కోసం పోయినా అంటుండే. 20వ తారీఖున భారీ బహిరంగ సభ ఉందంట. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డి జగిత్యాల వేదికగా 1,00,000 మందితో సభ పెడతారంట. నియోజకవర్గం నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి భారీగా చేరికలు ఉంటాయంట. జగిత్యాల గడ్డపై మళ్ళీ చరిత్ర సృష్టిస్తామంటున్న గులాబీ దళం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినోడు పోయి కాంగ్రెస్లో దుంకింది. సో వాన్ని ఇలా దెబ్బ కొడతాం, మళ్ళా గులాబీ జెండా ఎగరేస్తాం అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. 20వ తారీఖు డేట్ ఫైనల్ అయింది. సో ఇంకో 9 రోజుల దాకా వెయిట్ చేయాలి. 9 రోజులు అయితే జీవనన్న సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ పార్టీ కండువాగప్పుడు 1,00,000 మందితో సభ పెడుతున్నట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈయన జాయినింగ్ పైన ఒక మాట మాట్లాడండి జర చూడరే. ఇప్పుడు నువ్వు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నంత వరకు ఆయన
ఇట్లా ఉల్లిగా కరేపాకు కూరల కరేపాకు తీసి పడేసింది. ఒక సీనియర్ నాయకుడు అనో ఒక పెద్ద మనిషి అనో ఏ మాత్రం కూడా గౌరవం చేయలేదు, పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా పార్టీ మారంగానే ఏమంటే ఆరోపణలు చెప్తాను. పార్టీ మారంగానే ఇలా రేవంత్ రెడ్డి చరిత్ర ఎట్లా కనిపిస్తుంటే, ఉన్నంతసేపు మనోడు, ఉన్నంతసేపు వాడు మంచోడు, పోవంగానే వాడు లంగ అవుతాడు, దొంగ అవుతాడు. మళ్ళా ఇప్పుడు మా రాజగోపాల్ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో దుంకంగానే మళ్ళీ పతితులు అవుతారు. అంటే మన దగ్గర ఉంటే చాలు, వాడు లంగ అయినా మంచోడు అవుతాడు, మంచోడైనా లంగ అవుతాడు. మనం మార్చగలుగుతాం ఏదైనా. సో అది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కనిపిస్తుంది. అన్న ఏం మాట్లాడారు, పోయే వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, అందరికీ అవకాశాలు రావంట, సర్దుకొని ఉంటే భవిష్యత్తు అవకాశాలు రావచ్చట, అవకాశాల కోసం చూసేవారు బయట పార్టీలకు వెళ్తుంటారు. ఇంతవరకు అన్నగారు మాట్లాడారు. మిగతా వేరే విషయాలు తర్వాత చూద్దాం. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మాత్రం జీవారెడ్డి పోయే వాళ్ళు పోతుంటారు, వచ్చే వాళ్ళు వస్తారు అంటే లంగలు దొంగలను తీసుకుంటాం కాంగ్రెస్లకి. ఈ షర్టు మీద వాలిన కాకి ఈ షర్టు మీద వాళ్తుంది, కానీ ఈ షర్టు మీద ఉన్న కాకి మాత్రం ఎలగొట్టి అవతల షర్టు మీద పంపిస్తాం. ఇట్లనే చెప్పాల్సి వస్తుంది. సో రేవంత్ అని అయితే క్లియర్ కట్గా ఒప్పేసుకుంటుంది. ఏదేమైనా జరిగినా మా అంతా లంగలు దొంగలు మా పార్టీలకు వస్తారు, అది కామను. ఇక మంచోడు అని ఉంటే వాడిని ఎలగొడతాం, వాడు బీఆర్ఎస్లోకో బీజేపీలోకో ఇంకా దీంట్లోకి పోవాలి. దొంగలు లంగలు ఉంటే కాంగ్రెస్లో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి. అది పరిస్థితి అనమాట. సో రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గారు పోవడాన్ని మాత్రం ఇంకా ఆయన ముందర పడిపోయినాడు. ఇంక చెప్పిస్తాడు, ఇట్లా శాపనార్థాలు ఎత్తారుగా ఊర్లో పొంట. సో అట్లా శాపనార్థాలు వేసి ఆయన ముందర పడిపోయిందా, ఇంతకుముందు పోయిన వాళ్ళు ఏమైనా బాగుపడరా, పీన పోయి ఏమైనా బాగుపడరా, ఈ టైప్ ఆఫ్లో మాట్లాడుతుండు. కానీ అన్న పైన వ్యతిరేకత వస్తుంది, అన్న పైన వచ్చే వ్యతిరేకతను ప్రజలు గమనిస్తున్న విషయం రేవంత్ రెడ్డి గ్రహించుకుంటలేడు. ఇది ఒకటే జర బాధాకరమైన విషయం. జర సోయికి రావాలని కోరుకుంటాను నేనైతే. ఇక వస్తాడా అంటే నాకు నమ్మకం లేదు. ఇక మా పత్తిత్తు రాధాకృష్ణ చెప్పిన కదా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత అన్నా ఆ అన్నా ఇంకా ఏమన్నా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా తాటికాయంత అక్షరాలతో ఇదే రాధాకృష్ణ ఒక బ్రోకర్ పత్రిక రాసింది. కానీ ఇలా కేసీఆర్కు అనుకూలంగా ఒక వార్త వస్తే, ఇగో ఏదైనా ఉందానే కనిపిస్తుందా, ఇది ముఖం మీద ఉంచుతారా మీరు, జర ఉంచురా ప్లీజ్, ముఖం మీద ఉంచాలి. రాధాకృష్ణ ఒక బ్రోకర్ గా నడిపించే ఈ బ్రోకర్ పత్రికకు బురదల పందెంతో వీడంతే. ఇంతసేపు ఆ పచ్చ రంగులో ఉర్లాడతాడు, ఈ 3 రంగులలో ఉర్లాడతాడు అంతే. నికార్సుగా జర్నలిజం చేయడం ఈ జిందగీలో అని సాధ్యం కాదు.